హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తుంది బంగారపు తీగ తీయడం అనమాట. ఒక చిన్న ముద్ద నుంచి అలా పలపలలా చేసి అలాగా పొడవుగా చేసి దాని నుంచి ఇంకా సన్నని 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 తీగలా తీస్తున్నారు. ఒకసారి చూడండి. ఎందుకో నా వర్క్ కూడా మీకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అనమాట. అది బంగారపు తీగ అనమాట. తలంటుకు ఏ సైజులో ఉందో దాదాపుగా ఆ సైజులో కూడా సన్నగా తీస్తారనమాట. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అత్యంత సాగే గుణం ఉన్న లోహం ఏదంటే బంగారమే. అంటే బంగారం అంటే పూర్తిగా బంగారం కదా, అందులో కొంచెం సమపాలులో అంటే కొంత పర్సంటేజ్ ప్రకారం రాగి కలుపుతారనమాట. ఆ కలపడం వల్ల ఆ సాగే లక్షణం కూడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి చూడండి, మీరు ఎప్పుడు ఇలా చూసి ఉండరు, మీరందరూ కూడా బాగా పర్టికులర్గా చూడండి ఎంత సన్నగా వస్తుందో తీగ. అగో ఆ రౌండ్గా దాన్ని డైమండ్ బిల్ల లేదా రవ్వ బిల్ల అని అంటారనమాట. ఇది పూర్వం నుంచి కూడా ఇదే మోడలు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఆ ఫస్ట్ దాని నుంచి రెండో దానిలోకి వస్తుందన్నమాట. మిషనరీ మేడ్ అయితే మామూలుగా చూపిస్తారు, ఇది హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్ మేడ్ అలా తిప్పుతారు, అది బంగారం తీగ అలా 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 సాగుతూ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా చిన్ని వీడియోలు అయితే తీసి పెడుతుంటాను, కొంచెం ఎంకరేజ్ చేయండి, మర్చిపోవద్దు. అదిగో అయిపోయింది ఆల్రెడీ. ఒకదానికి మరో దానికి చూసారా, ఫస్ట్ కొంచెం ఉండేది, దాని తర్వాత అలా పెరిగిందనమాట. ఇగో ఇంకొక నెంబర్ పెడుతున్నారు, ఇంకో నెంబర్ పెట్టి దాన్ని టైప్ చేసి చాలా కష్టపడాలన్నమాట. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఈ వీడియో తీయడానికి నాకు సుమారుగా ఒక 20 నిమిషాల పైన పట్టింది, ఎందుకంటే కట్ చేయడం ఇవన్నీ కూడా. చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. అలా మెల్లగా లాగాలి, తెగిపోతే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది, మళ్ళీ కరిగేసి మళ్ళీ చేసుకోవాలి. 2-3 ముక్కలు అయిపోయిన దానికి ఇంకా పని చేయదు పనికి అదిని. ఇది పుస్తుల తాడు అది తయారు చేయడానికి అది ఉపయోగిస్తారనమాట. చూసారా, 3 తులాలు 2 పేటలు, తులన్నర తాడు తయారు చేశారంటారు కదా, అలాంటిదన్నమాట. ఇది ఓల్డ్ వెర్షను. అప్పటికీ కూడా చాలా బాగుంటుంది, కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. చూడండి, ఈ రౌండ్లో నుంచి ఆ రౌండ్లోకి మళ్ళీ లాగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వీడియో బాగుంటే బాగుందనో బాగోలేదని చెప్పండి, లేదా మీరు ఎప్పుడైనా ఇదే ఫస్ట్ టైం చూసి ఇలా అంటే ఒక చిన్న కామెంట్ చేయండి. వీటితోనే పుస్తుల తాడే తయారు చేస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.